నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తున్నాము బీజేపీలో ఒక స్ట్రాంగ్ లీడర్ అనుకోవచ్చు. ఆ పేరు మాధవీలత గారు హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆమెకి పవన్ కళ్యాణ్ గారి సెకండ్ వైఫ్ ఎవరైతే సెకండ్ వైఫ్ అంటే విడాకులు అయిపోయాయి అనుకోండి, ఆమె రేణుదేశాయ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? రేణుదేశాయ్ గారు అవ్వచ్చు, ఎవరు ఇష్టం కాదు. ఇప్పుడు ఆ మాధవీలత గారు ఆమె పోరాటం ఆమె నచ్చిందేమో సపోర్ట్ చేయొచ్చు. నాకు అసదుద్దీన్ గారు ఓవైసీ పోరాటం నచ్చింది, నేను సపోర్ట్ చేయొచ్చు. అంటే ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆమెకి ఇష్టపడింది సపోర్ట్ చేస్తుంది. నాకు అక్కడ ఓవర్ సీట్లో మనం అసదుద్దీన్ ఓవైసీ గారే ఉండాలి. ఎందుకంటే ఉదయం లెగిస్తే పిలిస్తే పలికే వ్యక్తి, పిలిస్తే వచ్చే వ్యక్తి, ఎక్కడికైనా సరే కార్యకర్తలకు అండగా ఉన్న వ్యక్తి, అక్కడ ఉన్న వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి. ఓకే, మేబీ ఓల్డ్ సిటీ అంటున్నారు కాబట్టి డెవలపింగ్ అవ్వట్లేదు. ఒకసారి బీజేపీ పార్టీ వచ్చేస్తే మొత్తం అన్ని ఎరగొట్టేసి డెవలప్ చేసేస్తాం. అక్కడ ఎవరున్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నారు, ఏదో పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ మందిరాలు ఉన్నాయి. టైగర్ నరేంద్ర గారి టైం నుంచి నాకు తెలిసి ఇంకా చాలా ముందు నుంచి పోటాపోటీ ఉంది. పంతం బాలరెడ్డి గారు, టైగర్ నరేంద్ర గారు, వెంకయ్యనాయుడు గారు, ఈజ్ టూ పీపుల్కి ఇప్పుడు కూడా టకాపోటీ ఉంది. అయితే ఇప్పుడు అందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడంతా కూడా ఆల్రెడీ డెవలప్ చేయడానికి అందరికీ ఇంట్రెస్ట్. కానీ మన కన్న ఊరిని కన్న ఇల్లుని అంటే ఏమంటారు, ఇల్లుని వదులుకోలేదు కదా. మనం ఇల్లు కట్టగా కట్టుకున్నట్టు వద్దు అంటారు. కొంతమందికి డెవలప్ అవ్వాలని కొంతమంది చూస్తారు. లేదు మనకి ఇదే చాలు, ఇదే చాలు, మా తాతల ముత్తాతల నుంచి అలాగే ఉన్నారు కదా, అలాగే ఉందామని కొంతమంది అనుకుంటారు. అలా ఓల్డ్ సిటీలో అందుకు అనుకోలేదు. ఎందుకు అనుకోవాలి? ఎంతో మంది అక్కడ మొత్తం టోటల్గా బతుకుతున్నారు. ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు. ఆ లక్షల మందికి అండగా అసలు ఓవేసి ఉంటున్నాడు. ఓకే, రేణుదేశాయ్ గారిది ఆమిషం అంటే రేణుదేశాయ్ గారికి డబ్బులు ఇచ్చేలా పోస్టులు పెట్టించాలని బయట వార్త వస్తుంది. తప్పుడు ఆలోచన. అలాగా కార్పొరేట్ మీద అలాగ అన్నం తప్పు. డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టిస్తుంది, పిలుస్తారు పోస్టులు. 100 కోట్లు ఉంటే డబ్బులు ఇచ్చేస్తారు ఏంటి? 100 కోట్లు వస్తుంది రేణుదేశాయ్ గారు. ఈమె మాధవీలత గారికి 100 కోట్లు ఆస్తుందంటే ఆ 100 కోట్లు ఆస్తుంటే సామాన్య పేషెంట్గా ఒక ఇండిషన్ ఇది. ఆమె ఏమైనా డబ్బులు ఇచ్చేస్తుందా? వాళ్ళు చెప్పారు సామాన్యుడు వస్తే సామాన్యుడికి ఒక ఇండిషన్. కార్పొరేట్ కంపెనీ ఆమె. కార్పొరేట్ కంపెనీ చూసి ఓటేసి సీట్ ఇచ్చారు అమిత్ షా గారు. అంతే తప్ప విరాచి హాస్పిటల్ పేదవాళ్ళకి పార్టీ కాదు. మాధవీలత గారు గొప్పవాళ్ళ పార్టీ. పేదవాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఈ విషయంలో నేను అసదుద్దీన్ ఓవైసీ గారికి సపోర్ట్ చేస్తాను. బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నారు మాధవీలత గారి. నాకు ఎందుకు ఎదురెట్టు పదిహేను వాళ్ళు ఈజీ. నేను ఇప్పుడు వచ్చి 35 సంవత్సరాలు అయింది ఇక్కడ. 35 years అండి హైదరాబాద్. నాకు ఏ గన్మ్యాన్ లేడు. నాకు గన్మ్యాన్ ఉండు. నాకున్న 99 గన్మ్యాన్. నేను గన్మ్యాన్ పెట్టుకోలేదు. నాకు జనాలు ఉండదు, మధులు మార్బల్ ఉండదు. నేను ధైర్యంగా నేను ఒక్కనే తిరుగుతాను, ఒక్కనే ఉంటాను. ఐటోడికే నేను ఎవరికి లక్ష్యం ఉన్నట్టు మాట్లాడతాను. అది నిజమైతే ఆత్మపరిశీలన చేసుకోవాలి. అబద్ధం అనుకుంటే ఒకవేళ నేను తప్పు చేసి క్షమాపణ చెప్తాను. అంతే తప్ప ఐటోడికి ఎవరు ఎలాంటి వాళ్ళ కోసం నేను ఎవరి కోసం భయపడను. నేను బీజేపీ కోసం అసలు భయపడను. ఎందుకంటే బీజేపీలో ఎవరైనా ఎన్ని పనులైనా చేయండి, ఎన్నైనా చేయండి, ఏదైనా చేయండి, తప్పు చేయు, ఏమైనా చేయి, అవినీతి చేయి, ఏమైనా చేయి, నువ్వు వచ్చి కండువా కప్పుకుంటూ ఆటోమేటిక్గా మనం గంగా నది వచ్చినట్టే. గంగా నది అంటే బీజేపీ. ఏ తప్పైనా చెయ్యు, గంగా నదిలో మునిగి వచ్చినట్టే. అప్రూవ్గా మారిపో, ఏమైనా ఏమైనా చేసుకో. అందరూ బీజేపీలో ఉన్నారు. చట్టం ఏమైనా అంటే చట్టం తప్పని తను చేసిపోతుంది కదండి. ఇంకా ముద్దాయి కాదు కదా. దాంట్లో కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదంటే ఆరోపణలే కదా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. సో ఎందుకంటే ఓవైసీ పార్టీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టుగా. సో కాంగ్రెస్ పార్టీ ఏదో నిలబెట్టారు కాబట్టి నిలబెట్టాము, ఒక డమ్మీ అభ్యర్థి నిలబెట్టారని బయట ఒక వార్త అయితే వస్తుంది. డమ్మీ మీద ఆయన ముస్లిం కదా, ఆయన అధ్యక్షుడు, ఇంకా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన తప్పుగా కాదు. ఒకటి ఫస్ట్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, సలావుద్దీన్ ఓవైసీ గారికి ఆ ఫ్యామిలీ ఎంఐఎంకి ఫ్యామిలీ పట్టుకున్నారు. ఆ ఫ్యామిలీ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో గత 60 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. రాజకీయంలో వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. కనుక గెలుస్తూ వస్తున్నప్పుడు మనం వాళ్ళకి రారు అని అన్నమాట. పోటీ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు మనం ఆలోచించాల్సిన వర్కర్ ఇస్ నాట్ వర్క్ చేస్తున్నప్పుడు కార్యకర్తలు ఎప్పుడు అంటే ఆయన 10 మంది గన్మెన్లు వేసుకొని 10 మంది మొత్తం టోటల్ వై కేటగిరీ పెట్టుకుని తిరగట్లేదు. ఆయన సింగల్గా బుల్లెట్ మీద ప్రజల కోసం ఏమి కావాలో చూడటానికి వెళ్తున్నాడు. ఏదైనా ప్రజలు ఇబ్బంది ఉంటే వెళ్తున్నాడు.
మన వై కేటగిరీలో వెళ్తాం తప్ప మామూలు కేటగిరీలో రాము కదా. ఏసీ కార్లో వెళ్తాం తప్ప మామూలు దాంట్లో తెలుసు కదా. ఆయనకి అది తేడా. ఆయనకి మనకి తేడా అది. సందులో 2 వీలర్ వేసుకుంటే వెళ్ళిపోతాడు. మన 2 వీలర్ వెళ్ళమే. మొత్తం టోటల్గా మొత్తం 15 మంది గన్మ్యాన్లు కావాలా, వై కేటగిరీ కావాలా, కార్యకర్తలు ఎవరు రావాలి. మీరు చూసారా లేదా ప్రచారంలో గన్మ్యాన్లోనూ వాళ్ళే ఉన్నారు, కార్యకర్తలు లేదు. దగ్గర రానిట్లేదు కార్యకర్తలు. దగ్గరికి ఆమె రానిస్తుందో అలా రావట్లేదు మనకేం తెలియదు. కానీ నైనా ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే బీజేపీ ప్రభావం అక్కడ ఉండదు. ఓల్డ్ సీట్లో రాజా సింగ్ గారు కూడా అంటున్నట్టు ఉన్నాడు. రాజా సింగ్ గారు కూడా ఏదో గొప్పగా నేను వచ్చి సింపుల్గా మొత్తం గెలిచేస్తామని అంటలేదు. ఆయన దాంట్లో ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు. రాజా సింగ్ ఈజ్ వర్కర్. అసదుద్దీన్ ఓవైసీ ఎంత వర్కరో రాజా సింగ్ కూడా అంతే వర్కర్. ప్రజల్లో ఉన్న మనిషికి ఎప్పుడు కూడా వాటింగ్ ఉండదు. ఇది మనం నేర్చుకోవచ్చు. అంటే ఆ ఏరియాలో ఒకవేళ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ గెలిచినా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో బీజేపీ గెలిస్తే 530 సీట్లు బీజేపీ గెలుస్తుంది. 530 సీట్లు గెలుస్తుంది. ఎందుకంత కాన్ఫిడెన్స్? ఓల్డ్ సిటీలో సీటు గెలిచింది బీజేపీ అంటే 530 సీట్లు గెలిచినట్టే. ప్రతిపక్షం ఉండదు ఇంకా, అంతే. దానికి అర్థమవుతుంది అందరికీ, అంతే. అదే ఒకవేళ ఆమె గెలిస్తే ఆ ఏరియాలో 530 సీట్లు అని చెప్పాను కదా. సెంట్రల్ మినిస్టర్ ఆమె ఫస్ట్ మినిస్టర్. అది కనుక మనం ఇవన్నీ కూడా పకటికల్లా కనుకోవాలి. ఓకే, మేబీ ఆమె చూడాలి, ఆమె కూడా సపోర్ట్ ఉంది, అలాగే సపోర్ట్ ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆమె పోటీ ఇస్తుంది, పోటీ ఇచ్చి ఓట్లు ఎక్కువగా వస్తాయంటే ఒప్పుకుంటాం. గెలుస్తారు అనేది మాత్రం నేను చెప్పలేను. కానీ అది అసదుద్దీన్ గారు ఓవైసీగా గెలిస్తారు. ఆయన మెజార్టీని తగ్గించగలుగుతారు చెప్పగలుగుతారు. సినీ ఆర్టిస్టులు కూడా ఆమెకి బాగా సపోర్ట్ చేస్తున్నారని బయట వార్తలు చూస్తున్నాయి. మేము వెళ్ళి కలిసిన సినీ ఆర్టిస్టులు కూడా. సో దాని మీదే ఉంటారు. ఏ సినిమా ఆర్టిస్ట్ వచ్చి మీకు సపోర్ట్ చేసింది? మా సినిమాలో ఎవరు సపోర్ట్ చేయదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తేనే ఎవరు బయటకు రాదు. సినిమా ఆర్టిస్టులు అంటే మీరు ఒకటి ఒక ప్రభాస్, మొత్తం ఒక మెయిన్ టాప్ 10 people. The producers top 21 people. The directors and top 21 people. చెప్పండి. అంటే మిగతా ఆర్టిస్టులు కదా? అందులో ఆర్టిస్టులే. అయితే వాళ్ళందరూ ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ఆర్టిస్ట్ నా ఇష్టం నాది, ఇంకోరి ఇష్టం ఇంకోది. ఈజ్ అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అందుకే ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు సినిమా పెట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఒక్కరు కూడా బయటకు సపోర్ట్ చేయలేదు బహిరంగంగా. ఆమెకి సపోర్ట్ చేసి ఆమె ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు, తప్పేలేదు దాంట్లో. చాలా మంది బీజేపీ ఉన్నారు. మీరు కూడా సపోర్ట్ చేస్తారు కదా? నేనే ప్రొడ్యూసర్ కాదండి, ఆయన పొలిటికల్ లీడర్. నేను ఆల్రెడీ నాకు 91లోనే నేను ఆల్రెడీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఆల్రెడీ నేను కంటెస్టింగ్ ఎమ్మెల్యే. సో మెనీ ఏరియాస్ అని. నిర్మాత గారా? ఫస్ట్ నిర్మాత కంటే ముందు నేను ఆ పొలిటికల్లో ఉన్నానని చెప్తాను. నిర్మాత తర్వాత నిర్మాత అయ్యాను. అందుకే నాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ఎక్స్ ఛాంబర్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ చైర్మన్ ఎక్స్. నాకున్న నా సినిమా ఫీల్డ్ నాకు చాలా గొప్పది. ఇట్స్ పొలిటికల్గా నా వ్యక్తిగత అభిప్రాయం. సినిమా ఫీల్డ్కి సంబంధం ఉంది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్తారు. బీజేపీ నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే మేము కాంగ్రెస్ పెట్టేవాళ్ళు. నేను నరేంద్ర మోడీ గారు చట్టాలు నేను చెప్పండి. బీజేపీ మాకు ఇష్టం ఉండదు, అంతే. మేము సెక్యులర్ రాజ్యం. అంటే మాకు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అన్ని మతాల్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముస్లింస్ ఎక్కువ ఆదరిస్తారంటారు. అందరినీ ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మతాన్ని ఆదరించే పార్టీ బీజేపీ పార్టీ. కనుక అందుకే మాధవీలత గారిని అన్ని హాస్పిటల్ అన్ని వేల కోట్లు అధిపతులు ఇచ్చి ఈరోజు అసదుద్దీన్ గారు ఓడించడం పెట్టారు. హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ప్రజలకి మీరేం మాటలు చెప్పారు? ప్రజలకు ఒకటే మాట, మీ ఇంటికి వచ్చి మీకు పని చేసేవాళ్ళు ఎవరు, మీరు ఫోన్ చేస్తే ఫోన్ పలికేవాళ్ళు ఎవరు, పిఏలు కాకుండా డైరెక్ట్గా ఫోన్ ఎత్తేవాళ్ళు ఎవరు, మీకు వర్క్ చేసేవాళ్ళు ఎవరు, మీకోసం కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు, వాళ్ళకి ఆలోచించి మీరు ఓటేయండి. మీకు ఫోన్ వచ్చిన వెంటనే నలుగురు పిఏల తర్వాత ఫోన్ వచ్చి ఆ ఫోన్ ఎత్తకుండా, ఆ పిఏలు కూడా ఫోన్ ఎత్తకుండా మీ దగ్గర అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటేయండి. ఆ ఓటు అనేది మీ ఆయుధం. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సార్.